ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి గత 25 రోజుల నుంచి కూడా మన్యం జిల్లాల వ్యాప్తంగా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కోరేది ఏంటంటే మెగా డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నవో 16,000 పోస్టులు, అందులోంచి మన్యం జిల్లా వాసుల పోస్టులు అంటే ఈ యొక్క మన్యం వాసుల పోస్టులు మినహాయించి, అంటే ఆదివాసీల పోస్టులు మినహాయించి మీ స్పెషల్గా డిఎస్సి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో నుంచి వీళ్ళ పోస్టులు తీసివేయాలి, తగ్గించేసి మా పోస్టులు మాకే ఇవ్వాలని వీళ్ళు కోరుతున్నారు. గత 25 రోజుల నుంచి వీళ్ళంతా కూడా చాలా అనేక విధాలుగా వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వీళ్ళని చర్చలకు కూడా ఆహ్వానించింది. అయితే ఆ యొక్క రిసీవింగ్ అది ఏదైతే ఉందో అది సరిగా లేదు, తీరు దారుణంగా ఉంది. ఇక్కడ చూడండి, ఆదివాసీ స్పెషల్ డిఎస్సిపై ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వీళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని మరి వినూత్నంగా నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి. ఇక్కడ చూస్తే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యాన అల్లూరు జిల్లా పాడేరులో అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్ళకు గంతలు కట్టుకొని గురువారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ జిల్లా చైర్మన్, అలాగే జిల్లా కన్వీనరు, అలాగే కో కన్వీనరు మాట్లాడుతూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులను మినహాయించి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టకపోవడం దారుణమని అన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మెగా డిఎస్సి పోస్టుల నుంచి, అంటే వీళ్ళ యొక్క ఏదైతే ఐదో షెడ్యూల్ ప్రాంతం ఉందో ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం కింద వస్తుంది. దాంట్లో మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులు మినహాయించి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తమకు ఇవ్వాలని చెప్పి అనేక మార్లు వీళ్ళు విన్నవించడం జరిగింది. అయినా అది పట్టించుకోకపోవటం వీళ్ళు నిరాశకి గురవుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ తీరుతో ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక కడపలో జరుగుతున్న టీటీపీ మహానాడులోనూ కనీసం చర్చ లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా కన్వీనరు కోటి జయప్రసాద్, కో కన్వీనరు భాను, అలాగే నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ గమనించండి, ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు కూడా జరగనున్న జీపు జాత పోస్టర్ను అరకులోయ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31న సీతంపేటలో ఉదయం 11 గంటలకు తాజాగా ప్రారంభమైన అది జాత ప్రారంభమై ఏజెన్సీ అంతటా సాగి జూన్ 4న కేఆర్పురం ఐటీడీఏ వద్ద ముగుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. స్పెషల్ డిఎస్సి సాధన కోసం రంపచోడవరం ఐటీడీఏ వద్ద ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యం తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 15వ రోజుకు చేరాయి. దీక్షలకు మద్దతు తెలిపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడటం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, వీళ్ళు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. మొత్తం గిరిజన జిల్లాలు మొత్తం మన్యం జిల్లాల వ్యాప్తంగా ఆ జిల్లాలు 7-8 జిల్లాలు మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఉధృతంగా తీసుకుపోతామని, ఈ నెల 31 నుంచి అంటే రేపటి నుంచి నెక్స్ట్ మంత్ జూన్ 4వ తేదీ వరకు కూడా ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరగనున్న జీపు జాతా పోస్టర్ను అరకులోయ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇకపోతే వీళ్ళు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు అనేవి తలపెడతామని చెప్తున్నారు. గురువారానికి 15వ రోజుకు చేరడం జరిగింది. ఈ రోజుకి ఇంచుమించు 15 రోజుల నుంచి వీళ్ళు తీవ్రంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కోరేది ఏంటంటే ఆదివాసీ పోస్టులు ఏవైతే ఉన్నావో ప్రస్తుతం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో వాటిని తొలగించి మెగా డిఎస్సి కండక్ట్ చేసుకోండి, మా పోస్టులు మాకు ఇచ్చేయాలి, మా పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి వెంటనే, అది వీళ్ళు కోరేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.